కొన్ని క్యాంపులలో కరెంట్ సప్లై అవుతలేదని జనరేటర్ తీసుకొచ్చి 2, 3 క్యాంపులకు అయితే పెట్టేసారు. సో అట్లనే ట్యాంకర్తోని క్యాంపులలో కూడా వాటర్ ఎక్కిస్తున్నారు అన్నట్టు. ఇంకా అలా అంటే ఒక 2, 3 రోజుల దాకా ఇట్టే ఉండవచ్చు. ఎందుకంటే మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయింది. సో ఎండలు కూడా మంచిగా కొడుతున్నాయి. అమ్మకు ఫోన్ చేసి కంటి కురిపోయిందంటే మసిపేలతో కొద్దిగా ఆపుకోరా తగ్గిపోతా అన్నది. టిక్ టాక్ ఓపెన్ చేసేదాకా అంటే మనకు 20K ఫ్యామిలీ అయితే అయింది. సో ఆపి అట్లనే మా ఫ్రెండ్ గాడు అయితే సింగరాబాద్ అయితే తీసుకుని వచ్చిండు. మొన్న చెప్పి నుండి అలా కంపెనీ నుంచి అయితే తీసుకుని వచ్చేసిండు. నేను అండుకున్న పప్పు ఉండే, సో అట్లనే కొన్ని బియ్యం పెట్టుకొని వాటర్ అయితే అయిపోయి ఉండే. మొన్నటిదాకా అయితే కంపెనీ నుంచి వాటర్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఏం అవసరం లేదు, ఎందుకంటే కిచెన్లోనే వాటర్ వస్తున్నది. కిచెన్లోకి వచ్చేదాకంటే ఓళ్ళు లేరు. ఇట్లా ఓళ్ళు లేనప్పుడు వంట చేసుకోవడం అంటే మంచిగా అనిపిస్తుంది నాకు. కిచెన్లోకి వచ్చి అయితే రైస్ అయితే పెట్టేసుకున్నా. ఇంత లోపల కిచెన్ క్లీన్ చేయడానికి ఒక పర్సన్ వచ్చి ఉండే. తనతో కొంచెం మాట్లాడుకొని పప్పు కొద్దిగా అరేంజ్ చేసుకొని ఒక ఆమ్లెట్ అయితే కొట్టేసినట్టు పప్పు మీదకి. ఆమ్లెట్ చూడగానే నాకు ఆనే తినాలనిపించింది. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళి వచ్చి పండుకొని ఇప్పుడే లేచినుంటి. సో ఆకలి నాకైతే బాగా అవుతుందని కిచెన్లో టేస్ట్ చేసిన. సూపర్ అంటే సూపర్ అయింది. ఒక పక్కనేమో రైస్ ఉడుకుతున్నది. కిచెన్లోకి అయితే 2, 3 పిట్టలు వచ్చినాయి నీళ్ళ కోసం. దానికోసం రికాల వాటర్ అయితే అది ఎగిరిపాయే. అన్నం కూర రూమ్ తీసుకొచ్చిన, పప్పు వేసిన, ఆమ్లెట్ వేసిన, ఎల్లిగడ్డ కారం అయితే అమ్మ పంపించింది. దాన్ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా తిన్నా.